ఈ లోకంలో ప్రతి జీవిలోనూ బలాలు బలహీనతలు ఉంటాయి. మన బలాన్ని బలహీనమైన వారిపైన ప్రదర్శించకూడదు. అలా ప్రదర్శించడం వల్ల మనకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఈ కథ ద్వారా తెలుసుకుందాము. అహంకారి సింహం. చీమలు దూరని చిట్టడివిలో ఒక సింహం ఉంటూ ఉండేది. సహజంగానే బల పరాక్రమాలున్న జంతువది. మంటకు గాలి తోడైనట్లు సింహానికి అంతులేని అహంకారము ఉంది. అడవిలో బ్రతికే తదితర మృగాలన్నింటి చేత అడ్డమైన చాకిరి చేయించేది. సింహం ఆడిందే ఆట, పాడిందే పాట. ఇలా ఉండగా చిట్టడివికి చెప్పలేనంత కరువొచ్చింది. ఆ కరువుకి తట్టుకోలేక మృగాలన్నీ తలోదోవ పారిపోయాయి. మృగాలకి రాజైతే మాత్రం సింహానికి తిండి తిప్పలు ఎక్కడివి? బెట్టుగా అక్కడే కొన్నాళ్ల పాటు నీల్గుతూ ఉంది. కానీ అది ఆఖరికి కాకులు దూరని కారడవికి ప్రయాణమై వెళ్ళింది. కాకుల దూరని కారడవిలో ఒక నక్క, గాడిద, ఎద్దు మంచి స్నేహంగా నివాసముంటున్నాయి. వాటి తిండి తిప్పలు వేరైనా కలిసిమెలిసి ఉంటున్నాయి. సింహం అక్కడికి చేరింది. తాను వలస వచ్చిన గర్వాన్ని వదలలేదు. కాకులు దూరని కారడవికి తానే రాజునని అంది. నక్క, ఎద్దు, గాడిద ఆ మూడింటితోనూ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అందరూ కలిసి ఆహారాన్ని సంపాదించాయి. సింహం ఒక పక్క, మిగిలిన జంతువులు ఒక పక్క కూర్చున్నాయి. సింహం ఎద్దు వైపు చూసి, ఎలా పంచుతావో పంచిపెట్టు అని అంది. ఆహారాన్ని నలుగురికి 4 సమాన వాటాలు వేసింది ఎద్దు. సింహానికి కోపం వచ్చింది. ఎద్దు మీదకి దూకి పంజాతో చరిచింది. ఎద్దు చచ్చిపోయింది. నక్క, గాడిద లోపలే ఏడ్చాయి. సింహం నక్క వైపు తిరిగి, ఈసారి నువ్వు పంచు అని అంది. నక్క తెలివిగలది. చప్పున దండం పెట్టి, ఆహారాన్ని పంచడం నాకు చేత కాదు అని అంది. సింహం గర్వానికి అంతు లేకుండా పోయింది. సరే, నేనే పంచుతాను అని ఆహారాన్ని 3 వాటాలు చేసి ఇలా అంది. నేను మృగరాజుని కనుక ఒక వాటా నాది, 2వ వాటా మీతో పంచుకోవాలి కనుక నాది అని అంటూ 3వ వాటా కాలు నొక్కి పెట్టి, దమ్ములుంటే 3వ వాటా తీసుకోండి అని అంది. కానీ సింహం కాలి కింద ఆహారాన్ని లాక్కోవడానికి ధైర్యం ఎవరికుంది? ఇలా దౌర్జన్యంగా మొత్తం ఆహారాన్ని సింహం కాజేసింది. మిగిలిన జంతువులు ఆకలితో నకనకలాడాయి. అయితే సింహం ఒక్కటే ఆత్రం కొద్దీ ఆహారాన్ని మింగింది. ఎద్దుని చంపింది కదూ, దాన్ని కూడా మెక్కింది. తిండికి చిట్టడివిలో ముఖం వాచిందో ఏమో, దొరికిందే చాలనుకొని తెగ తిన్నది. సింహానికి జబ్బు చేసింది. చేయదు మరి, ఆ జబ్బు ముదిరి చచ్చే స్థితికి వచ్చింది. ఇన్నాళ్ళు సింహం వల్ల బాధపడిన జంతువులు వచ్చి కసితీరా సింహాన్ని తిట్టి తన్నిపోతున్నాయి. సింహం లేవలేకపోయినా గుడ్లురిమి చూచి మూలిగేది. కానీ ఏ ప్రాణి భయపడేది కాదు. బ్రతికి బాగుంటే పగ తీర్చుకుంటా అనేది. గుడ్లురిమి చూడడం వల్ల కొన్ని జంతువులు ఇంకా భయపడుతున్నాయి. ఒక రోజున గాడిద వచ్చింది. నీవు కూడా తన్నిపోవడానికే వచ్చావా అని గుడ్లురిమి చూసింది సింహం. ఇంకా గుడ్లురుముతున్నావా మృగరాజా? చింత చచ్చిన పులుపు చావలేదే అంది గాడిద. సింహం మళ్ళా గుడ్లురిమి చూసింది. గాడిద మళ్ళీ మాట్లాడకుండా వెనక్కి తిరిగింది. సింహం ముఖాన్ని గురి చూసి వెనుక కాళ్ళతో ఫెడి ఫెడి అని తన్నింది. దాంతో సింహం 2 కళ్ళు రాలిపడ్డాయి. ఇంత బ్రతికి ఆఖరికి గాడిద చేత కూడా తన్నులు తిని చావవలసి వచ్చింది. అయ్యో, నాదెంత దిక్కుమాలిన చావు అని ఏడ్చింది సింహం.
కానీ ఎవరికి సింహం పట్ల జాలి కలగలేదు. అహంకారం లేదా గర్వం అనేది పతనానికి నాంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.